కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు అన్నట్టు కాంగ్రెస్లో జాయిన్ అయిన రోజే మీతో మాట్లాడే అదృష్టం వచ్చింది. మునుగోడు అంటే తెలంగాణ ఉద్యమానికి ముందు నడిచినటువంటి మనగాడు. ఆ మునుగోడు నియోజకవర్గంలో చెండూరు గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నాం మనం. చెండూరు అంటే టై అండ్ డై బ్రాండింగ్ ఎట్లనో తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇది బ్రాండింగే అంటున్నా నేను. వ్యక్తుల బ్రాండింగ్ కాదు ఇది. తెలంగాణ ఉద్యమానికి ఎవరి బ్రాండింగ్ ఎట్లా లేదో ఈ కాంగ్రెస్ కూడా ఎవరి బ్రాండింగ్ లేదు. ఈ పార్టీనే ఒక మాత్రమైన రాజకీయ పార్టీ కాబట్టే నాలాంటి వాళ్ళం ఇవాళ వచ్చినాం మీ దగ్గరికి. ఇవాళ ఈ వానలో ఎండలో మీరు ఇట్లా నిలబడున్నారంటే కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న రోజున అక్కడ మీ వెనక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లిని ఈడీ కేసుల్లో పెట్టి మోడీ ప్రభుత్వం ఒక దిక్కు అన్యాయంగా దుర్మార్గంగా వేధిస్తాముంటే మనం మూకుమ్మడిగా కొట్లాడవలసిన సమయంలో తల్లికి తెలంగాణకు విశ్వాసం కల్పించే సందర్భం లోపల పక్కదారి పట్టడం దురదృష్టం. ఇది తెలంగాణ బ్రాండింగ్ కాదు. తెలంగాణ అంటే నమ్మినోడికి పార్టీ నమ్ముకున్నోడికి అన్ని అవకాశాలు ఇచ్చినందుకు రుణపడి ఉండేటువంటి బ్రాండింగ్. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యావత్ దేశానికే ఇవాళ ఒక సందేశం ఇవ్వాలి. దుర్మార్గంగా షిండేలు ఉంటారు, బొండేలు ఉంటారు అని చెప్పి ఈ కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ నేనున్నా అని చెప్పిపోతున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి సరి అయిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. మీకోసం ఇవాళ కష్టపడి అనేక మందికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరంతరం పార్టీ కోసం ఉంటారు. ఇప్పుడే మాట్లాడినటువంటి భువనగిరికి ఇన్ఛార్జిగా ఉన్నతను కానీ మా అన్నలు పక్కన ఉన్నటువంటి అనేక కాన్స్టిట్యూన్సీలు కానీ ఇక్కడే ఉంటారు. నేను కూడా మీతో ఉంటా. నిలబడితే బరాబర్ వానలైనా ఎండలైనా మీతో ఉంటా. ఎవడు కేసులు పెట్టి ఏం చేయగలిగేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇక్కడ నుండి నాయకులందరూ ఉంటారు. 100% ఎన్నికల్లో దెబ్బ కొడితే ఢిల్లీ దాకా వినపడాలి. అమిత్ షాకు బరాబరిని రావాలి. కోట్ల కాంట్రాక్ట్ నమ్ముకోవడం కాదు, తెలంగాణ ప్రజల్ని నమ్ముకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తెలంగాణ ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత దీనికి అన్యాయం చేయడం అనేది ఇవాళ ఆక్రోషంగా ఉన్నది. కాబట్టి ఇన్ని వేల మంది రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇమీడియట్గా ఇవాళ పెట్టాలనుకున్నప్పుడు ఇది 10,000 20,000 అనుకుంటే 30-40 వేల మంది రోడ్డు అంతా ఇవాళ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా వచ్చేంత వరకు చెయ్యుపుతుందంటే అది 100% కాంగ్రెస్ బ్రాండింగ్ మాత్రమే. ఇవాళ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చొరవ తీసుకున్నటువంటి అందరికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలుండ్రో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. నల్లగొండ కంబైన్డ్ జిల్లాలో ఉన్నటువంటి అనేక ఉద్యమాలు ఉన్నవాడిగా ఏ సందర్భంలో అయినా మీతో ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మునుగోడు అనుబంధంలో ఆనాడు ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అయినా కరువు కోసం కొట్లాడిన సందర్భంలో అయినా మీతోటే ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి ఒక గొప్ప వారసత్వాన్ని ఇవాళ మునుగోడులో నిలబెట్టాలంటే 100% తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు ఇక్కడ చాలామంది లీడర్స్ వచ్చినారు. వాళ్ళ నుంచి పార్టీ ఇచ్చేటువంటి అవకాశాన్ని 100% వినియోగించుకోండి. వ్యక్తులు కాదు, కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరు నిలబెట్టినా సరే ఇది మేము ఇవాళ ఒక చారిత్రక అవసరంగా అంటున్నా, చారిత్రక అవసరంగా పార్టీ మారుతాని చారిత్రక అవసరంగా దెబ్బ కొట్టవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.